సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 534వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క రెండు కాన్సెప్ట్స్ మీద మనము కొంచెం స్పష్టత కోసం అని చెప్పి మనం చర్చించుకుంటూ ఉన్నామండి. చాలా ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నాం. చెప్పాలంటే 213 ఎపిసోడ్ నాకు బాగా గుర్తుంది. ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 300 పైన ఎపిసోడ్స్, 320 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నాం. దయచేసి ఒక్క కాన్సెప్ట్ని తేలికగా తీసుకోకండి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయము, గంభీరమైన విషయము, సత్యమైన విషయము. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితం సమూలంగా ధార్మికము నుండి ఆధ్యాత్మికం వైపు, ఎందుకంటే ఆధ్యాత్మికము కంటే గొప్ప జ్ఞానము ప్రపంచంలో లేదండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేనటువంటి సత్యము. ఇప్పుడు ఒక్క విషయాన్ని మీ దృష్టి తీసుకుని వస్తున్నాను. మామూలుగా ఎవరు చెప్పినా పెద్దవాళ్ళు ఏ ధార్మిక గ్రంథము తీసుకున్నా, ఏ ప్రవచనకర్తి గారి ముఖారవిందం నుండి వచ్చినటువంటి మాటల ద్వారా కానీ, లేక ఒక గుడిలో పంతులు గారు మంత్రాలు చదువుతున్నప్పుడు కానీ, లేకుండా ఉంటే మనము దానికి మంత్రాలకి ప్రతిస్పందనగా మనం చేస్తున్నటువంటి ఈ చెంపదెబ్బలు వేసుకోవడం అనండి, లేకపోతే తల వంచి నమస్కరించడం అనండి, 3 సార్లు ప్రదక్షిణ చేయటం అనండి. సో ఈ విధంగా మన యొక్క ఆలోచన ధోరణి ఏమిటండి? విషయ వికారాలు అన్న పదం వస్తోంది అక్కడ. పంచవికారాలు అన్న పదాలు వాడుతున్నాం. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ముఖ్యంగా ఈ పంచవికారాల్లో 5 చెప్తారు. ఇది ఎక్కడ ఏ శాస్త్రంలో కూడానండి ఇది మంచిది అని ఎక్కడైనా ఉందా చెప్పండి? వికారాలు అంటే వైసెస్ అంటారు, ఇంగ్లీష్లో 5 వైసెస్ అంటారు. ఈ వైసెస్ అన్నప్పుడు ఆ వైసెస్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు? ప్రతి ఒక్కరూ వికారాలనే అంటున్నారు. ఎవరు కూడా ఈ వికారాలు పెట్టుకుని జీవించండి అనటంలే. మీరు ఏదైనా ప్రవచనం వినండి, అందులో ఏముంటుంది? మనిషి మంచిగా మారాలండి అని ఉంటుంది, మనిషి భగవంతుడి వైపు దృష్టి పెట్టాలని ఉంటుంది, దివ్య గుణ ధారణ చేయాలని ఉంటుంది, భగవంతుడి శక్తులు ఇవన్నీ తెలుసుకోవాలనే ఉంటుంది. కానీ ఎందువలన మనము కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుని విడిచిపెట్టేస్తున్నాం? దాంతో విడిచిపెట్టేస్తున్నాం. దాని మీద ఫోకస్ కూడా లేదు, దాని మీద అటెన్షన్ కూడా పెట్టడం లేదు. దాని మీద ఆ చెప్పేవాళ్ళు కూడా ఇది చాలా ముఖ్యము అని కూడా వాళ్ళు చెప్పటం లేదు. కేవలం ఆ మంత్రానికి అర్థం చెప్తూ ఈ మనిషి ఈ రోజున వర్తమానంలో ఉన్న మనుషులంతా ఇందులో కూరుకుపోయి ఉన్నారు, పంచవికారాల్లో కూరుకుపోయి ఉన్నారు, ఇంద్రియ సుఖాల్లో కూరుకుపోయి ఉన్నారు, ఈ విధంగానే చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి బయటపడే విధానము ఎందుకు వికారాలను అనుకుంటూ కూడా, వికారాలు అంటూ కూడా మంచి సంస్కారాలు తెచ్చుకునే విధానంలోకి ఎందుకు మనిషి పోవటం లేదు? ఒక్కసారి తీక్షణంగా ఆలోచించండి. ధార్మిక జగత్తులో దీనికి సమాధానము లేదు. ఆధ్యాత్మిక జగత్తులో దీనికి 100కి 100%, 100కి 100 పాళ్ళు ఖచ్చితమైనటువంటి సమాధానం ఉంది. ఏమిటండి ఆ సమాధానము? నీవు నీ మూల స్వరూపంలో ఆత్మస్వరూపాన్ని అన్నటువంటి ఆ మూల సత్యాన్ని, ఇది భగవద్గీత మనకు చెప్తున్నటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అన్నమాట. ఇది ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత టీచింగ్స్. దీనిని విస్మరించేవు నాయన. ఎప్పుడైతే ఆత్మ అనుకుంటావో ఆత్మలో గుణాలు వస్తాయి, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్గా ఈ వికారాలు విడిచిపెడతావు. ఎప్పటి వరకే నీవు దైహిక భ్రాంతిని విడిచిపెట్టవో, దేహాభిమానం నుండి ఆత్మాభిమాన స్థితిలోకి రావో, అంతవరకు కూడా, అర్థమైందండి, అంతవరకు ఈ విషయ వికారాలని నీవు విడిచిపెట్టలేవు. అర్థమైందండి? ఇది సీక్రెట్ అన్నమాట. ఎక్కడ ఏ ప్రశ్న తీసుకున్నానండి చివరికి ఇదే వస్తుంది. ఒక్కటే ఒక్క సొల్యూషన్, ప్రతి సమస్యకి, ప్రతి క్వశ్చన్కి ఒకటే ఒక సమాధానము. నీవు దేహభ్రాంతిలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రశ్నకి కూడా సమాధానం దొరకదండి. కేవలం వినడమో, ఓహో ఆహా అనుకోవటం అయిపోయింది. దాంతో మనం ఏమి చేయలేం. సమాధానం లేదు, పరిష్కారం లేదు. చెప్పేవాళ్ళు కూడా దాని మీద ఫోకస్ పెట్టరు, దాన్ని స్ట్రెస్ చెయ్యరు. ఆ విధంగా వినేసి అవునండి ఇది వికారాలు, కామం వికారం, క్రోధం వికారం, లోభం వికారం, అహంకార వికారం. కానీ వర్తమాన సమాజంలో
అత్యధిక శాతం మనుషులు వాళ్ళ యొక్క సమస్యలకి మూల కారణము ఈ యొక్క లోకల్ చిన్న మున్సిఫ్ కోర్టు నుండి చివరి సుప్రీంకోర్టు వరకు మనకు ఉన్నటువంటి లక్షల తగాదాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ మూల కారణం పంచవికారాలండి. అర్థమైంది? ఎక్కడైతే క్రోధము లేదు, ఎక్కడైతే ప్రేమ ఉంది, క్రోధం బదులు శాంతిగా ఉన్నారు, అహంకారం లేదు, ఆత్మాభిమానం, ఇవన్నీ ఉంటే తగాదాలు ఉండవండి. అసలు కోర్టు తగాదాలు ఉండవు, కోర్టు కూడా అవసరం లేదు. అర్థమైందండి? ముఖ్యమైన విషయం ఇది. ఆధ్యాత్మిక జగత్తులో దీనికి సొల్యూషన్ ఉంది, కానీ ధార్మిక జగత్తులో దీనికి సమాధానం లేదు. ముఖ్య విషయం ఇదన్నమాట. ఏమిటంటే విషయ వికారాలను విడిచిపెట్టాలని మనకి ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే భగవంతుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో గత కొన్ని ఎపిసోడ్స్ నుండి కఠోపనిషత్తు, ఇదివరకు మనం మొదటి ఉపనిషత్తు పూర్తి చేసుకుంటున్నది ఏంటంటే ఈశావాస్య ఉపనిషత్తు పూర్తి చేసుకున్నాం. అందులో ఉన్న 18 మంత్రాలను పూర్తి చేసుకున్నాం. తర్వాత కఠోపనిషత్తు ప్రారంభించుకుని అందులో మొదటి అధ్యాయంలో మొదటి వల్లి, అందులో 29 మంత్రాలను మనం పూర్తి చేసుకున్నాం. మనం తదుపరి ఎపిసోడ్లో ఏదైతే కఠోపనిషత్తు ప్రారంభించుకుంటామో దాంట్లో 2వ అధ్యాయంలోని 25 మంత్రాలు ఉన్నాయి. దాన్ని వరుస క్రమంలో ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చర్చించుకోబోతున్నాం. దయచేసి మిస్ అవ్వకండి. కఠోపనిషత్తు చాలా ముఖ్యమైనటువంటి విషయము. భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానము గురించే నచికేతుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి పట్టు వదలను విక్రమార్కుడిలాగా ఆ విధంగా అతను భగవంతుని అడిగాడు. భగవంతుడి యొక్క సమాధానము 25 మంత్రాలలో కఠోపనిషత్తు మొదటి అధ్యాయము 2వ వల్లి, అందులో 25 మంత్రాల్లో మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక భగవద్గీత శ్లోకాన్ని తీసుకుంటున్నామండి. ఇప్పుడు ముందుగా శ్లోకము భగవంతుడి యొక్క 13 లక్షణాలు తెలియజేస్తున్నాడండి. ఈ శ్లోకము ముఖ్యంగా ఇది ఈశ్వరుడి గురించి. భగవంతుడు ఒక్కరే, ఈ సృష్టికి భగవంతుడు ఒక్కరే. అర్థమైందండి? సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ దాన్ని ఖరాఖండిగా, నిరుద్వంద్వముగా, కుండ బద్దలు కొట్టినట్లుగా, సంశయ రహితముగా, ఎటువంటి అపోహలు రాకుండా సర్వులకి సంతుష్టకరమైన, అర్థమైందండి, అటువంటి సమాధానం మనకి భగవద్గీత ఇస్తోంది. భగవంతుడు ఒక్కరే. వారు చేసేటువంటి 13 లక్షణాలు, భగవంతుడికి ఉండే 13 లక్షణాలు ఈ శ్లోకం మనకి చెప్తోందండి. అందుకనే హిందీలో ఏమంటారు, 13 ఏమంటారండి? తేరా అంటారు. తేరా అంటే మళ్ళీ దాని అర్థం ఏమిటి? తేరా అంటే నీది, మేరా అంటే నాది. మేరా తేరా అంటారు చూసారా? తేరా అంటే 13. దాని 2 అర్థాలు ఉన్నాయి. తేరా అంటే భగవంతుడా నీవే తేరా, తర్వాత తేరా అంటే 13. భగవంతుడు 13 లక్షలను జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ శ్లోకాన్ని చెప్తాను. అది 9వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. రాజవిద్య రాజగుహ్య యోగంలో 18వ శ్లోకం. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాస శరణం సూరుత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఇదండి 13. ఇప్పుడు విడగొట్టి 13 మీరు అర్థం చేసుకున్నారనుకోండి, మీరు నిజంగా అద్భుతం అండి. ఇంత శక్తి ఉన్న భగవంతుడిని మనం కేవలము ఒక 5 నిమిషాలు ఏదో మనం పూజా గదిలో కాస్త ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం, మర్చిపోతున్నామే. ఏమిటి? భగవంతుడిని మనం సదా పెట్టుకోకూడదా? భగవద్గీతలో సదా అన్నాడు, సతతం అన్నాడు, నిత్యం అన్నాడు. ఎందుకు చేసుకోకూడదు? అసలు భగవంతుని అంటే పార్ట్ టైమా? కొంచెం మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలా? భగవంతుని మనం తోడుగా పెట్టుకోకూడదా? భగవంతుని సర్వ సంబంధాలలో మీరు అనుభవం చేయొచ్చు అని మన కీర్తనలో అంటున్నాం కదా. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధు సఖాత్వమేవ త్వమేవ ద్రవ్యం త్వమేవ బంధు సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నాం కదండి. ఇప్పుడు అంటున్నాం సర్వ సంబంధాల్లో పెట్టుకోవచ్చు కదండి. ఇప్పుడు భర్త లేకపోతే భర్త సంబంధం పెట్టుకోవచ్చు, భార్య లేకపోతే భార్య సంబంధం, కొడుకు లేకపోతే కొడుకు సంబంధం, ఆడబిడ్డ లేకపోతే ఆడబిడ్డ సంబంధము, ఇట్లా పెట్టుకుంటూ భగవంతుని తోడు పెట్టుకొని భగవంతుని కూడా పార్ట్ కాకుండా ఫుల్ టైమ్గా మన ఫ్యామిలీ మెంబర్గా చేసుకుంటూ మన జీవితంలో పరమాత్మ చెప్పిన మార్గదర్శకులను నడుచుకుంటూ మన జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోకూడదని ఏదైనా శాస్త్రం చెప్పిందా? ఎవరైనా ప్రవచనకారులు చెప్పారా? ఏదైనా ధార్మిక గ్రంథంలో ఉందా? అలాగా ఒకసారి ఆలోచించుకోండి. భగవంతుని యొక్క శ్రేష్టత్వాన్ని ఇప్పటి వరకు నేను అనుకోవడం ఒక 250 ఎపిసోడ్స్ని చర్చించుకుంటున్నామండి. మనం అది ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నామో
అన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటున్నాం. ఎన్నో శ్లోకాలు, సుమారు 105 శ్లోకాలు ఏమో డైరెక్ట్ భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు అన్న విషయం మీద భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది. భగవంతుడు దేహధారి కాదు అని, దేహధారి అవును అని చెప్పి ఒక్క పంక్తి కూడా మీరు చూపించలేరు. భగవంతుడు ఒక దేహధారిని గీతలోనే కాదండి, ఏ శాస్త్రంలో కూడా మీరు లేదన్నమాట భగవంతుడు దేహధారి అని చెప్పి. ఎందుకంటే దేహధారి అంటే కాలచక్రంలోకి వస్తాడు. కాలచక్రంలో భగవంతుడు వస్తే భగవంతుడు కూడా మనలాగానే సత్వరజో తమలోకి వస్తాడు కదా. భగవంతుడు కూడా పతితుడు అవుతాడు కదా, పావనంగా ఉంటాడు, మళ్ళీ పతితుడు అవుతాడు, మళ్ళీ పావనంగా, మళ్ళీ పతితుడు అవుతాడు కదా. మనను ఉద్ధరించేవాడు ఒక పరమాత్మ మాత్రమే. ఆయన చక్రములో ఉండడు, ఈ సృష్టి చక్రంలోకి రాడు. ఆయన త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు. ఈ విషయం మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ 13 యొక్క లక్షణాలు జాగ్రత్తగా గమనించండి. గతిర్భర్త అంటే, గతి అంటే ఏమిటి? నెంబర్ 1, గతి అంటే ఏంటండి? మన గతి అంటే ఏంటి? డెస్టినేషన్. మనకు ఒక గమ్యాన్ని తెలియజేసేవాడు, ఒక జీవిత లక్ష్యాన్ని తెలియజేసేవాడు. నువ్వేం చెయ్యాలి, నీ ఏంటి జీవిత లక్ష్యం అంటే? వండుకోవటం, తినడం, త్రాగడం, పడుకోవటం, అల్లరి చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవటం, ఈ విధంగా పిల్లల్ని, కుటుంబాన్ని సంపాదించుకోవడం, ఇదే నా జీవిత లక్ష్యము. ఇది కాదు ఇప్పటి వరకు, ఇదే కరెక్టే, కానీ ఇది అంతిమ దశలో ఉన్నటువంటి, కాలచక్రంలో ఉన్నటువంటిది. ఇది సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు, కాలం యొక్క పిలుపు అనేది 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇది ఆఖరి జన్మ అన్నాడు. అర్థమైందండి. అందువలన ఇక్కడ గమనించవలసింది గతి. నేనే చెప్తాను నీకు గతి ఏమిటి? సద్గతి. నువ్వు ఆ గతిని మర్చిపోయావంటే దుర్గతిలోకి వెళుతున్నావు. అర్థమైందండి? అదనమాట. ఫస్ట్ ఏంటి? డెస్టినేషన్, మన జీవిత గమ్యము. ఈ జన్మ శ్రేష్టంగా చేసుకోవాలి. తదుపరి శ్రేష్టమైనటువంటి మన జన్మలు ఏవైతే ఉన్నాయో, సత్యయుగము, త్రేతాయుగములో స్వర్గము అంటున్నారు, దాంట్లో ఉన్నటువంటి 20 జన్మలు, 8 జన్మలు సత్యయుగము, 12 జన్మలు త్రేతాయుగము, అందులో మనం రావాలి. అతి కొద్ది సంఖ్యలోని మాత్రం మనుషులు మాత్రమే వస్తారు అని గీతలో భగవంతుడే, అర్థమైందండి, చాలా స్పష్టంగా అథారిటీతోని ఆ విధంగా చెప్పడం జరిగింది 7:3లో. మాం వేతి తత్వతః. సో గతి అంటే అర్థమైంది కదండి. గతి తర్వాత ఏంటంటే భర్త అన్నాడు. భర్త అంటే భరించేవాడు, పోషించేవాడు. అర్థం. ఈ రోజున మనం ఏంటంటున్నాము? ప్రపంచం అంతా మారితే నేను మారతాను అన్నటువంటి విధానంలో ఉన్నాం. మెజారిటీ ఏ మార్గంలో వెళుతున్నారో అది కరెక్ట్ కాదా అని మనం చూడమండి. అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మనమేం బుర్రను వాడక్కర్లే. అయ్యో ఇంత మెజారిటీ వెళ్ళిపోతున్నారంటే అదే మార్గంలో మనం వెళ్ళిపోతే మనకి రిస్క్ ఉండదు కదా. మనకెందుకు బుర్ర బదులు కొట్టుకోవటము? భగవంతుడు ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఉన్నాడా లేడా అని మనకు అనవసరం లేదు. ఫలానా స్వామీజీ లక్షల మంది, కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఫాలోయర్స్ ఉన్నారు, ఫలానా మందిరానికి, ఫలానా తీర్థయాత్రకి కొన్ని కోట్ల మంది వెళుతున్నారు, లెట్ us ఫాలో. ఇప్పటి వరకు ఫాలో చేశాము, తప్పు లేదు, అందరూ ఫాలో చేశారు. ఎందుకంటే ఏ మార్గం, కరెక్ట్ మార్గం చెప్పేవారు లేనంత వరకు మనం ఫాలో చేసాము. కానీ ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, నేను ఒక్కడే భగవంతుడిని, మీకు గతి సద్గతినిచ్చేవాడిని నేనే, ముక్తి జీవన్ముక్తి ప్రదాతని నేను ఒక్కడినే. అర్థమైందండి? అందరినీ భరించేవాడిని నేను, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు మారతారా, వీళ్ళు మారతారా మీరు చూడకండి, మీరు మారండి. ఇక్కడ స్వపరివర్తన మీద ఫోకస్ అన్నమాట. మీరు మారండి, మిగతా వాళ్ళ సంగతి నేను తండ్రిని కదా. పితా అహమస్య జగత అన్నాడు కదా. పితా అహం జగత అంటే తండ్రి బాధ్యతన, బిడ్డల బాధ్యత చెప్పండి. పరస్పరం ఆ బిడ్డ మారాడా, ఈ బిడ్డ మారడం చూడక్కర్లా. ఎందుకంటే నా జీవితాన్ని నేను శ్రేష్టంగా చేసుకుంటున్నాను కదా. అల్టిమేట్గా నా జీవితాన్ని శ్రేష్టంగా నేను చేసుకుంటే బాగుంటుంది, ఆనందంగా ఉంటాను, సత్యయుగంలో మంచి జన్మ తీసుకుంటాను, పరమాత్మ తోడు పెట్టుకుంటాను, ఈ జీవితం అంతా ఎంజాయ్ చేస్తాను నేను. అది నా ఇష్టం. వాళ్ళు ఎంజాయ్ చేయడం లేదు, వాళ్ళకి తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. కోట్ల మంది అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి అజ్ఞానంలో, దేహ భ్రాంతిలో ఉన్నారు. అందుకని భగవంతుడు అంటున్నాడు, భర్త భరించేవాడిని, పోషించేవాడిని, అందరినీ బాగోగులు చూసుకునేవాడిని నేను. ఒక కర్మ సిద్ధాంతం పెట్టేశాను, దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. నీవు నీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా అర్థం చేసుకుని స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా అనుసంధానం చేసి మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి గుణాలు పెంచుకుని ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకోనాయనా. గతిర్భర్త. రెండో విషయం అర్థమైంది కదండి.
ప్రభు అన్నాడు. ప్రభు అంటే ఈశ్వరుడు, ప్రభు అంటే భగవంతుడు. అర్థమైంది? భగవంతుడు గీతలో ప్రభు అన్నాడు, భగవంతుడు అన్నాడు, పరమాత్మ అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, యోగేశ్వర అన్నాడు, పరమేశ్వర అన్నాడు, మహేశ్వర అన్నాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను ఒక్కడినే అన్నాడు, మామేకం శరణం వ్రజ. అది మర్చిపోకండి. ఎక్కడ 18వ అధ్యాయంలోని 66వ శ్లోకాన్ని మర్చిపోకండి. అంటే ఎంత క్లారిటీ ఉందండి! అసలు క్లారిటీ లేదండి, కన్ఫ్యూజన్లో ఉన్నామని ఇప్పటిదాకా ఉన్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ మహావాక్యాలు వింటున్నాం కాబట్టి అంత క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఎక్కడ మీకు ఏ సంశయం ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. 100% మీకు సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భగవంతుడు నా చేత చెప్పిస్తాడు. ఇది 100% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. లేకపోతే ఈ కార్యక్రమాన్ని నేను ఆపేస్తాను. మీకు చెప్పలేకపోయినట్లయితే, మీకు సంతృప్తికర సమాధానం దొరకకపోతే నేను ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. కాకపోతే ఒక్క కండిషన్ పెడుతున్నాను, నేను సత్యత ఆధారంగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ కోసం నాతో మాట్లాడకూడదు. గతిర్భర్త ప్రభు సాక్షి. ప్రభు అంటే అర్థమైంది కదా, ప్రభు అంటే భగవంతుడు. సాక్షి అన్నాడు, ఎందుకన్నాడు సాక్షి? నేను సాక్షిగా ఉంటాను, నేనేమి ఇంటర్ఫియర్ అవ్వను. మీరేదో కొబ్బరికాయ, ఎక్స్ట్రా కొబ్బరికాయ కొట్టారని, లేకపోతే మీరు ఫలానా త్యాగం చేశారు, మీ యొక్క సాక్షి అంటే ఒక ఫార్ములా అందరికీ పడాలి. 850 కోట్ల మంది బుద్ధి ఉన్న మనుషులకి, ప్రతి ఒక్క మనిషికి బుద్ధి ఉంది కదా, బుద్ధి ఉన్న మనుషులందరికీ ఒకటే చెప్తున్నాడు, నేను ఒక ఫార్ములా పెట్టాను, నేను ఒక న్యాయ నిర్ణేతను, అందరికీ ఒకే విధంగా న్యాయం చేసేటువంటి అధినేతని. అర్థమైందని? సర్వాధిపతిని, భగవంతుడిని. అలాగే నేను ఒకటి, దాని ప్రకారం మీరు మంచి కర్మలు చేయండి, మంచి సంస్కారం, చెడు కర్మలు చేయండి, చెడు సంస్కారం, అంతే. అర్థమైందండి? సాక్షి దృష్టిగా చూస్తాను, అబ్జర్వర్. నేను చెప్పేది చెప్తాను, కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. మారినా మారకపోయినా నేను చేసేది ఇంటర్ఫియర్ అవ్వను. మారిన వాడు సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు, చక్కటి జీవితం ఈ జన్మలో కూడా చక్కటి జీవితం పొందుతున్నారు, తదుపరి హయ్యర్ లెవెల్కి వెళ్తున్నారు, సత్యత్రేతాయుగాల్లో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటున్నారు. అందుకని సాక్షి. ఇప్పుడు ఏమొచ్చాయి? 4 వచ్చేసి చూసారా? గతిర్భర్త ప్రభువు సాక్షి అన్నాడు. గతిర్భర్త ప్రభువు సాక్షి. తర్వాత ఏమన్నాడంటే 5వది ఏంటంటే నివాస శరణం సుహృత్ అన్నాడు. ఈ 3 తీసుకుందాం. నివాస అంటే ఏంటి? నివాస అంటే రెసిడెన్స్, గృహం కదా. పరమాత్మ ఆత్మలు ఉండేటువంటి గృహం ఎక్కడండి? పరంధామము. నా దగ్గరే ఉండొచ్చారు నాయన, నా గుణాలన్నీ మీలో ఉన్నాయి. అద్వైత సిద్ధాంతం అంటారు చూసారు, నేను మీరు ఒకటే, నేను ఆత్మని, మీరు కూడా ఆత్మనే. నాలో ఉన్న నేను జ్ఞాన సాగరుడు అయితే మీరు జ్ఞాన స్వరూపము, నేను ఆనంద సాగరుడు అయితే మీరు ఆనంద స్వరూపము, నేను శాంతి సాగరుడు అయితే మీరు శాంతి స్వరూపము, నేను ప్రేమ సాగరుడు అయితే మీరు ప్రేమ స్వరూపము, నేను శక్తి సాగరుడు అయితే మీరు శక్తి స్వరూపము. అన్నీ నేను మీరు ఒకటే. మీరు రియలైజ్ అవ్వటంలే, ఎందుకంటే మీరు దైహిక భ్రాంతులు కూరుకుపోయి ఉన్నారు. మీరు ఆత్మ అనుకోవడం లేదు. ఆత్మ అనుకోవడం కాదు, మీరు ఆత్మనే. ఆత్మ అనుభూతి చేయండి. దానికోసం ప్రత్యక్షంగా నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఈ ట్రైనింగ్ని కొన్ని లక్షల మంది పొంది ఆ మార్గంలో వెళుతున్నారు, సక్సెస్ అయ్యారు. అర్థమైందండి? మళ్ళీ వెళ్ళండి, మరి ఎందుకు ఎలాగయ్యారు మీరు తెలుసుకోండి. అర్థమైందండి? నివాస అంటే నివాస స్థానాన్ని గుర్తు చేస్తున్నాడు. నాయనా, నువ్వు ఇది నివాస స్థానం కాదు, నీది ఇది టెంపరీ. ఇక్కడ పెద్ద భవంతి అనుకున్నావు, అది టెంపరీ. ఇక్కడ 100 కోట్లు పెట్టి కట్టుకున్నావు నువ్వు, అది అంబానీ గారి బిల్డింగ్ అంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. 11,000 కోట్లంట, 29 అంతస్తుల బిల్డింగ్. అక్కడ అదేదో పేరు కూడా పెట్టారు, బాంబేలో ఉంది, చాలా ఇంపార్టెంట్ ఏరియాలో. అర్థమైందండి? 11,000 కోట్లు అంటున్నాడు. 11,000 కోట్లు అయినా భగవంతుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అది నీ టెంపరీ నివాసము, దాని మీద నీకు కంట్రోల్ పర్మనెంట్గా లేదు. నీ యొక్క ఈ శరీరం ఆఖరి శ్వాస విడిచిపెడితే నీకు దాని మీద కంట్రోల్ లేదు. అందుకని ఏమంటున్నాడు? నివాసం అనేది గుర్తుపెట్టుకో. పరంధామము, దాన్ని అమరధామము, శాంతిధామము, నిర్వాణధామము, ఊర్ధ్వలోకము, ఇవన్నీ పేర్లతో, రకరకాల పేర్లతో, బ్రహ్మ మహాతత్వము, ఈ విధంగా అంతా ఒకటే. పరంధామం నివాస స్థానం, దాన్ని గుర్తు చేస్తున్నాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం అన్నాడు. శరణం అనేది ఏంటి? 6వది. శరణం అంటే ఏంటి? శరణం నేను ఒక్కడినేనయ్యా శరణిచ్చేది నీకు, నువ్వు నన్ను తప్ప. నేనేమో
నేను ఒక్కడనే శరణిచ్చే కెపాసిటీ నాకు ఒక్కడికే ఉంది. నన్ను పట్టుకుంటే నీ శరణు, నా శరణులో తీసుకుంటాను నిన్ను. నా శరణు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కానీ మీరేం చేస్తున్నారు? నా ఒక్క శరణు తప్ప ప్రతి ఒక్కరి శరీరం, ప్రతి ఒక్క దేవదాయ యొక్క శరణు తీసుకుంటున్నారు. దేవీ దేవతల శరణు తీసుకుంటున్నారు, వాడు శరణు ఇవ్వలేదు. ధర్మస్థాపకులు శరణు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఉద్ధరించలేదు. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళ శరణు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు శరణు తీసుకోవడం అంటే మంచిగా మారాలి. మేము శరణు తీసుకోవడం ఎలా చెప్తున్నారండి అని అనొచ్చు మీరు. శరణులో ఉన్నారంటే, భగవంతుడి శరణులో ఉన్నారు అంటే భగవంతుడి గుణాలు, భగవంతుడి యొక్క శక్తులు మీరు అనుభవం చేయాలి. అదనమాట శరణు. అందుకని గీతలో 18 అధ్యాయం 66 శ్లోకాలు ఏం చెప్పాడు? సర్వధర్మాను పరిత్యజ్య, ఈ దేహ ధర్మాలు విడిచిపెట్టండి. కులము, మతము, గోత్రము, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, భాష, దేశము, ఈ జాతి, నేను గుజరాతీ, మీరు రాజస్థానీ, వీరు మహారాష్ట్రియన్ను, వీరు నేపాలీ, వాడు వదిలేయండి. అర్థమైంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కూడా వైష్ణవులని, శైవులని, తగాది, ఇవన్నీ దైహిక హయ్యర్ పాత్కి వెళ్ళండి. ఈ గొడవలన్నీ పోతాయి ఒక్కసారే. అర్థమైందండి. అప్పుడప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు, భలేవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. అర్థమైందండి. ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి, హయ్యర్ పాత్రలోకి వెళ్ళాలి. అర్థమైందండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆత్మకేమీ లేదు కదా. ఆత్మకేమన్నా, ఆత్మ శైవనా, ఆత్మ వైష్ణవనా, ఆత్మ లేకపోతే పలానా బ్రాహ్మణ క్షత్రియ ఉందా, ఆత్మ స్త్రీ పురుష ఉందా, ఆత్మ పలానా నల్లవాడు తెల్లవాడు అనే ఉందా? ఏమన్నా ఆత్మ వాడు చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వాడి సంస్కారాలు ఏర్పడుతున్నాయి. దాని ప్రకారంగా పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, దేవాత్మ, ధర్మాత్మ వస్తున్నాయి. అర్థమైందండి. అందుకని భగవంతుడు అంటాడు, నా సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నేను శరణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. హంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, సర్వ పాపాలని కడిగేస్తా అంటున్నాడు. చూసారా, సర్వ పాపాలని కడిగేస్తానంటున్నాడు భగవంతుడు. ఇంతకంటే ఎవరైనా ఉన్నారండి? నేను రాజయోగ ప్రక్రియను పెట్టాను. మీరు ఇప్పటి వరకు చేసిన సంచిత కర్మల ప్రకారంగా, దానిలో ఉన్న చెడు కర్మల ప్రకారంగా సంచిత పాపాలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందండి. రావణ దర్ప వినాశక లింగం, సంచిత పాప వినాశక లింగం అన్న లింగాష్టకములు కూడా వస్తుంది. అర్థమైందండి. అష్ట దరిద్ర వినాశక లింగం, ఆ లింగం, లింగాష్టం అంటే మళ్ళీ ఈశ్వరుడు, శివపరమాత్మ, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. మీరు శివ పురాణం తీసుకోండి, ఆ శివ తత్వాన్ని అర్థం చేసుకోండి, భగవద్గీతలో ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైందండి. అని గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం. తర్వాత ఏమన్నాడండి? శరణం అర్థమైంది కదా. సుహృత్, సుహృత్ అంటే ఏంటి? సుహృదయుడు అంటాం కదా. ఒక వెల్ విషర్, శ్రేయోభిలాషి, మనకు ఫ్రెండ్ అన్నమాట. అర్థమైందండి. చాలామంది ఇంట్లో వాళ్ళతో కంటే ఫ్రెండ్తో ఎక్కువ మాట్లాడుకుంటారు. ఖుదా దోస్త్ అంటారు మామూలుగా హిందీలో కూడా. ఖుదా దోస్త్, ఖుదా అంటే, ఖుదా అంటే భగవంతుడు, భగవంతుడు దోస్త్. అర్థమైంది. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు, చూసారా. అర్థమైందండి. అందుకని సుహృద అంటే వెల్ విషర్, మన మంచి కోరేవాడండి. తండ్రి మన మంచి కోరుతాడు. ఏ విధంగా మన పిల్లలు రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వింటారా వినరా మనకు అవసరం లేదు. అరే నాయన ఇలా చేయకురా, వాడి సంగత్యం చేయకురా, ఆ రూట్లో వెళ్ళకురా, దయచేసి నా మాట వినరా, నేను అనుభవం చెప్తున్నాను అని చెప్తాం మనం. తర్వాత వింటే బాగుపడతాడు, వినకపోతే పాడైపోతాడు. అర్థమైందండి. సూర్యుదయుడు అనమాట అదనమాట. అందరి మంచి కోరేవాడు ఒక భగవంతుడి. గతిర్భర్త ప్రభువు సాక్షి నివాస శరణం సుహృత్. 7 అయిపోయాయండి. ఇంకా మీకు 6 చెప్పాలి. అర్థమైందండి. ప్రభవ ప్రళయ అన్నాడు. ప్రభవము నేనే చేస్తానన్నాడు. చూసారా, దీన్ని డౌట్ అక్కర్లేదండి. భగవంతుడు భగవానువాచన మనం విశ్వసించకపోవటం వలన ఈ రోజున భగవంతుడు అంటే నాకు ఇష్టం అండి, భగవానువాచన నాకు అవసరం లేదండి అనుకునే వాళ్ళు ఎలాగ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారో ఆలోచించండి. భగవంతుడు కావాలి, భగవంతుడి మాటలు నాకు అవసరం లేదు అంటే భగవంతుడు అంటాడు, నన్ను తీసుకుని ఏం చేస్తావు? నేను ఎవరికి దొరుకుతాను? నా మాట విన్న వాళ్ళకి దొరుకుతానా? నా మాటని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి దొరుకుతానా? ఇప్పుడు తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి. అక్కడక్కడ తండ్రి కొడుకులు గొడవ పడుతూ ఉంటారు. అందులో ఒక కొడుకు మంచిగా ఉంటే తండ్రి వాడి పట్ల గౌరవం చూపిస్తాడు. వాడికి ఇంకా ఏమన్నా కావాలంటే, అరే వీడు నా మాట వింటున్నాడు, అభివృద్ధిలోకి వస్తాడు, వీడిని కొంచెం నేను ఎంకరేజ్ చేశాను, మంచి స్కూల్లో వేసి, మంచి కాలేజీలో వేసి, మంచిగా టీచింగ్ ఇచ్చి
చేస్తే వీడు అభివృద్ధిలోకి వస్తాడు, వీడు నా మాట వింటున్నాడు. ఇంకొకడు జులాయిగా తిరుగుతున్నాడు, వాడిని పోరా నా కడుపులో చెడబుట్టేవురా, పోరన్నా నువ్వు నేను ఏమైపోతావు అయిపో అంటాం కదా. జరుగుతున్నాయి సంఘటనలు వర్తమాన సమాజంలో. అర్థమైందండి. అందుకనే భగవంతుడు అంటాడు, సమస్త సృష్టి యొక్క ఆరంభం నా ద్వారా జరుగుతుంది. ప్రభవం అంటే బిగినింగ్. అర్థమైందండి. మనం తర్వాత గీతా శ్లోకాలు, ఉపనిషత్ శ్లోకాలు తీసుకుంటాము, కొన్ని సమర్థించే శ్లోకాలు మనం తీసుకుంటాము, దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. ప్రభవం ఒకటే కాదంట, ఈ కాలచక్రము ఆగదు, గుర్తుపెట్టుకోండి. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, ఆగదు. దీన్ని ఆపే శక్తి ఏ వర్తమానంలో ఉన్నటువంటి ఎంత గొప్ప వ్యక్తికైనా, ఎంత గొప్ప శక్తికైనా చేత కాదు. భలే మీరు అనుకోవచ్చు, పలానా అమెరికా ప్రెసిడెంటు సృష్టిని ఆపేస్తాడు, నో. దేవీ దేవతలు 33 కోట్ల మంది సృష్టిని ఆపేస్తారు, నో. ధర్మస్థాపకులు సృష్టిని ఆపేస్తారు, నో. దేహధారికి ఎటువంటి శక్తి లేదన్నమాట. భగవంతుడు అంటాడు ప్రభవ ప్రళయ అన్నాడు. ప్రళయ అంటే క్లోజింగ్ కూడా నేనే చేస్తాను. అంటే సత్యయుగము, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో, కృతయుగం యొక్క ఆరంభ సమయములో నూతన సృష్టి ప్రారంభమవుతుంది. తర్వాత సత్యయుగం ఆరంభమవుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా భగవంతుడు సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. భగవంతుడు త్రేతాయుగాన్ని స్థాపన చెయ్యడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ద్వాపర యుగాన్ని స్థాపన చెయ్యడు. భగవంతుడు కలియుగాన్ని స్థాపన చెయ్యడు. భగవంతుడు సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. మనం గ్రాడ్యువల్గా మనం జన్మలు తీసుకుంటూ కళలు తగ్గుతూ ఉంటూ 16 కళలు అంటాడు, షోడశ కళలు ఎక్కడ సత్యయుగంలో, తర్వాత 14 కళలు త్రేతాయుగంలో, తర్వాత 8 కళలు అంటే సగం పడిపోతుంది ద్వాపర యుగంలో, తర్వాత కళాశూన్యము కలియుగంలో. మనం తగ్గించుకుంటున్నాం. భగవంతుడు ఇప్పుడు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటారా చెప్పండి, పాత ఇల్లు కట్టుకుంటారా? పాత ఇల్లు కట్టుకోరండి. పాత ఇల్లు కట్టుకుంటున్నామండి, ఈ ఇల్లు కూలగొట్టిన తాలూకు మెటీరియల్ అంతా తీసుకుని అందులో ఇటుక, అందులోని సిమెంటు అది తీసుకు మేము కట్టుకుంటున్నామండి అంటే అంటారా? ఎవరైనా అనరు కదా. ఎంత పేదవాడు కట్టుకున్నా కొత్త ఇల్లే కట్టుకుంటాడు, మేబీ చిన్న ఇల్లు కట్టుకుంటాడు. అర్థమైందండి. కొంచెం ఒక 150 SFTలో కట్టుకుంటాడు పేదవాడు అయితే, గొప్పవాడు 10,000 SFT కట్టుకుంటాడు. ప్రతిదీ కొత్తదే. భగవంతుడు నూతన కల్పాన్ని ప్రారంభించి వదిలేస్తాడు. తర్వాత ఈ ఫార్ములాని పెట్టేశాడు. ఏది ఫార్ములా? ఒక న్యాయాధిపతి ఫార్ములా, ఇవి పలానా కర్మ చెయ్యి, ఈ విధంగా. సత్య త్రేతాయుగాలు ఆత్మిక స్థితిలోనే ఉంటాం. తర్వాత ద్వాపర కలియుగాలు దైహిక భ్రాంతి ఎంటర్ అవుతుంది. అక్కడ విషయ వికారాలు, దైహిక భ్రాంతి అంటే సగము దేహాభిమానము, సగం ఆత్మాభిమానము. ఆ విధంగా ఎంటర్ అవుతూ మెల్లిమెల్లిగా జన్మలు తీసుకుంటూ జన్మలు స్టార్టింగ్లో 8 జన్మలే, తర్వాత యుగంలో 12, తర్వాత 21, తర్వాత 42, చూసారా? మొత్తం 83. ఇప్పుడు ఉన్నటువంటిది బ్రాహ్మణ జన్మ, ఇది శ్రేష్టమైన జన్మ. మొత్తం 84 జన్మలు. 84 లక్షల జన్మలు కాదు, 84 లక్షల జీవరాశులు అన్ని యోనులలో ప్రయాణం చేస్తాడు. ఇదంతా కూడా భగవద్గీత ఖండిస్తోంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభవ ప్రళయ అయిపోయింది కదండి. స్థానం అంటే ఏంటి? ఒక సపోర్ట్ అంటూ ఉండాలా లేదా? భగవంతుడు మన జీవితానికి సపోర్ట్ ఇస్తాడు. హీరోయిన్ భగవంతుడు ఉన్నాడండి, నేను ఆయనకి ఇచ్చేశానండి నా బాధ్యతని. అర్థమైంది? ఆయనకి ఇచ్చేశాను, నాకు ఏమి సంబంధం లేదండి, ఏమి జరిగినా నేను హ్యాపీ. ఎందుకంటే భగవంతుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు, ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అర్థమైందండి? నేను ఆ మార్గంలో వెళతాను. తర్వాత ఏమి జరిగినా అందులో కళ్యాణం. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు? మై అర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. ఏ భక్తుడైతే నన్ను మనసు బుద్ధి ద్వారా, రాజయోగ ప్రక్రియ ద్వారా, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తాడో అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అన్నాడు. అంతే, నేను పని చేస్తున్నాను కదా. అందులో కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. కొన్ని పనులు జరగకపోయినా చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని పనులు జరగకపోయినా కాలం ఏం చెప్తుందంటే, అరే రే అది జరగకపోవటం ఎంత మంచిదైందండి. నిజంగా అది కానీ జరిగి ఉంటే, చిన్న ఉదాహరణ, మొన్న మధ్యనే కొన్ని నెలల క్రితం మనకు ఒక విమానం కూలిపోయింది. అందులో ఒక అమ్మాయి సేవ్ అయిపోయింది. 10 నిమిషాలు లేటుగా వెళ్ళింది బికాజ్ ఆఫ్ ట్రాఫిక్లో. ఆవిడ చాలా టీవీల్లో కూడా వచ్చి ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆవిడ చెప్పింది, నా వినాయకుడిని నమ్ముకున్నానమ్మా, నా మహారాష్ట్రీయన్ అనుకుంటాను, వాళ్ళు వినాయకుడిని నమ్ముకుంటారు భగవంతుడిగా. ఆయన అదేదో పేరు చెప్తారు, మురారి అని చెప్తారు కదా, మేరా భగవాన్ని బచాలియా అని చెప్పాడు. అక్కడ ఏంటయింది? ఆ క్షణం ఎప్పుడైతే విమానం వెళ్ళిపోయింది, విమానం ఆల్రెడీ టేకాఫ్కి రెడీగా ఉందని చెప్పారు,
అక్కడ ఆవిడ ఎంత క్షోభ అనుభవించుంటుందండి. నేను లండన్ వెళ్ళాలి, ఫలానా పని పెట్టుకున్నాను లండన్లో, 24 గంటల్లో చేరుకుంటాను, ఫలానా కర్తవ్యం పెట్టుకున్నాను అనుకుందా? అక్కడ పడిన క్షోభ, ఆవిడ జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్లేన్ కూలిపోయింది. 59 సెకండ్స్కి కూలిపోయిందండి. అర్థమైందండి? అప్పుడు ఏమైపోయింది? అక్కడ జరగకపోవటము, లేటుగా వెళ్ళటము, అది ఆవిడకి హెల్ప్ జరిగింది. అక్కడ ఆ రోజున విపరీతమైన ట్రాఫిక్ ఉండటము ఆవిడకి హెల్ప్ జరిగింది. అందుకని మనం ఏం చేయాలి? కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా లేకపోయినా కూడా అద్భుతం అనుకుని భగవంతుడు అందు ఎప్పుడు ఎప్పుడు ఇది మీరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది? కాస్త పరమాత్మతో మన బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే అనిపిస్తుంది. అర్థమైందండి? సో ప్రభవ, ప్రళయ, స్థానం. తర్వాత ఏమన్నాడు? నిధానం అన్నాడు. నిధానం అంటే ఏంటంటే రిపాజిటరీ అంటాడు, ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ లాగా. ప్రతి ఒక్కరిలో కూడా 26 దివ్య గుణాలు పెట్టాడండి. ఎన్నో దివ్య శక్తులు పెట్టాడు మనలో. ఈ యొక్క సృష్టి ప్రారంభంలో భగవంతుడు తన సమానంగా తయారు చేసి ఆ గుణాలన్నీ నింపి మనకు ఆ విధంగా పంపించాడు. సృష్టిలో సత్యయుగంలో ప్రథమ జన్మనిచ్చి, శ్రేష్టమైన జన్మనిచ్చి పంపించాడు. అర్థమే. దాన్ని మనం మర్చిపోయి మనం అంటే ఆ సత్యయుగంలో మనం బాగానే 8 జన్మలు తీసుకున్నాం, బాగానే ఉంది. త్రేతాలో కూడా పర్వాలేదు. ఎప్పుడైతే ద్వాపర యుగం నుండి కళలు తగ్గుతూ వచ్చినప్పటికీ దైహిక భ్రాంతిలో పడిపోయి నేను ఆత్మనైన సంగతి గ్రాడ్యువల్గా మర్చిపోయాను. అర్థమైందండి? సో ఆ విధంగా నిదానం అన్నాడు. నిదానం అంటే రెపాజిటరీ అని చెప్పాడు. ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకం చదివితే రెపాజిటరీ అంటే ఒక బ్యాంక్ అన్నమాట. ఆ బ్యాంకులో ఉన్న గుణాలను మనం అనుభవం చేయాలంటే ఎక్కడున్నాయి గుణాలు? ఎక్కడ పెట్టాడు? ఆత్మలో పెట్టాడు. ఆత్మానుభవం చేయాలి. ఆత్మానుభవం చేస్తే నిజంగా ప్రాక్టీస్ చేయండి. అభ్యాస యోగయుక్తేన, అభ్యాసం అని పదం వచ్చింది కదా. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతి. అక్కడ అభ్యాస వైరాగ్యం అంటాడు. అభ్యాసం అని పదం ఆ 2 శ్లోకాల్లో కనబడుతుంది మనకి. అభ్యాసం అంటే ఏంటి? ఎక్సర్సైజ్. మీరు జిమ్కి వెళ్తారు, ఫస్ట్ డేనే పెద్ద పెద్ద దూలాలు ఎత్తేస్తారా చెప్పండి? బరువైన ఎత్తేస్తారా? ఎత్తరు కదా. యోగాసనాలకు వెళ్తారు, ఫస్ట్ వాడు జస్ట్ సింపుల్గా ఈ చేతులు ఊపే, కాళ్ళు ఊపే ఆసనాలు చెప్తాడు. శీర్షాసనం చెప్పేస్తాడా? లేకపోతే కఠిన చక్రాసనం అని చెప్తాడా? చెప్పడు కదా. చెప్తే నడు విరిగిపోతుంది, పనికిరారు. అర్థమైందండి? గ్రాడ్యువల్గా దానికి అభ్యాసం. ప్రతిరోజు రండి, ఒక 1 మంత్లో మీకు సెట్ అవుతాయి, కొన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను అంటారు కదా. ఇక్కడ కూడా అంతేనన్నమాట. మనం కూడా ప్రతిదానికి ఆత్మ అనుకోవడం అనేది ఇది ఇంపార్టెంట్. ఆత్మ అనుకోవడం కాదు, నిజంగా మనం ఆత్మలమే. ఆత్మ అభ్యాసం అనేది ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో జరుగుతున్నది. కొన్ని లక్షల మంది అభ్యాసం ప్రతినిత్యం చేస్తున్నారు. ఇంకా పర్ఫెక్ట్గా 100% ఆత్మిక స్థితి వచ్చేసిందని కాదు, కానీ ఒక లైన్లో పడ్డారు, కరెక్ట్ పాత్రలో పడ్డారు. డైరెక్షన్ ఎవరు? క్రియేటర్, డైరెక్టర్ భగవంతుడు. అర్థమైందండి? సో ఆ విధంగా ప్రభవ, ప్రళయ, స్థానం, నిదానం అయిపోయింది. ఇంక 2 గుణాలు చెప్పేసి నేను ఆపేస్తాను. తదుపరి కొన్ని ఇందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, దాన్ని తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుంటాము. ఇప్పుడు ముఖ్యంగా మీకు 13 గుణాలు మీకు అర్థం కావాలని నేను కొంచెం డీటెయిల్గానే చర్చించడం జరిగింది. ఇంకో 2 గుణాలు ఉన్నాయి. బీజం, అవ్యయం అన్నాడు. అర్థమైంది? ఇప్పటికి 11 చెప్పాను. 12వది బీజం. బీజం అంటే ఏంటి? బీజరూపుణ్ణి. బీజం ఉంటేనే అది ఒక మొక్క వస్తుంది, తర్వాత అది వృక్షంగా తయారవుతుంది. మనం దాన్ని మామూలుగా కూడా కల్ప వృక్షం అన్న పదం శాస్త్రాల్లో కూడా వాడతారు. కల్పము అనేది ఏంటి? సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఎండింగ్లో చిన్న సంగమ యుగము, అది రిపేరింగ్ యుగం. ఇది కల్పము. మళ్ళీ నూతన యుగం, మళ్ళీ సత్య, త్రేత, ద్వాపర. ఇది వృక్షం అంటే బీజరూపుడు, ఆ విత్తనమన భగవంతుడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాండము, తర్వాత ఇవి సత్యయుగము, త్రేతాయుగము, తర్వాత రకరకాలుగా వేరే వేరే ధర్మాలు రావటము, దాని నుంచి ఆకులన్నీ కూడా ఇవన్నీ మనుషులు అన్నమాట. ప్రతి ఒక్కరూ శాస్త్రాలు ఇవన్నీ కూడా అక్కడ వస్తుంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాగురవ్యం 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్తాడు. అది తిరగబడ్డ వృక్షము అని చెప్తాడు. రావి చెట్టు పైన, ఆ మర్రి చెట్టు పైన ఉంటుంది చూసారు. ఆ పైన తిరగబడ్డది ఎందుకంటే పైన పరమాత్మ పైన ఉంటాడు కాబట్టి బీజరూపుడు. బీజం మాం సర్వభూతానాం అంటాడు గీతలో కూడా 7వ అధ్యాయం 10వ శ్లోకంలో. నేను సర్వభూతానం అంటే 850 కోట్ల వాళ్ళ యొక్క జీవితానికి నేను బాధ్యుణ్ణి, నేను ఆ బీజరూపుణ్ణి. నా మాట వినండి. బీజాన్ని పట్టుకున్నట్టయితే మీరు ఆ నాతో పాటుగానే ఉంటారు. బీజం యొక్క నాలెడ్జ్ ఉన్నవాడికి వృక్షం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల యొక్క నాలెడ్జ్ ఉంటుంది. బీజంలో కాకుండా ఆకు నాలెడ్జ్లో ఉందనుకోండి, అంటే ఒక్క జన్మకి నాలెడ్జ్, దేహభ్రాంతిలో ఉన్నప్పుడు ఒక్క జన్మకి జ్ఞానమే మనలో ఉంటుంది. అర్థమైందండి? సో బీజం అంటే పరమాత్మ బీజరూపుడు. అవ్యయం అంటే ఇంక చెప్పక్కర్లేదు. అవ్యయం అంటే
అవినాశి. భగవంతుడు వినాశనము కాదు. ఎందుకు వినాశనము కాడు అంటే ఆయన దేహధారి కాదు. ఆయన స్వంత దేహం అంటూ లేదు. దేహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము, మళ్ళీ జన్మ, ఇవన్నీ వస్తుంది. కాబట్టి భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. ఇప్పుడు 13 లక్షణాలు మనం తెలుసుకున్నామండి. దీని మీద మరికొన్ని విషయాలు, ఇతర సపోర్టింగ్ గీతా వర్సెస్ కానివ్వండి, ఇతర ఉపనిషత్ మంత్రాలు కానీ కొన్ని నేను నోట్ చేసుకున్నాను. అది మీకు తదుపరి ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాము. అందరికి ఇంతటితో సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.